వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఆ ఉద్యోగులను ఏం చేద్దాం? సరికొత్త వ్యవస్థ దిశగా ప్రభుత్వం అడుగులు. తర్జన భర్జనలో కూటమి సర్కార్. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆ ఉద్యోగులను ఏం చేద్దాం? కూటమి ప్రభుత్వం తర్జన భర్జన. మానవ వనరుల సద్వినియోగం దిశగా ఆలోచన. పని తక్కువ, మంది ఎక్కువ. ఖజానాపై అనవసర భారం. సంవత్సరానికి 1,26,000 మందికి 4,000 కోట్ల రూపాయల జీతాలు. అదేవిధంగా వాలంటీర్లకు మరో 2,000 కోట్ల రూపాయలు. ప్రజలకు ప్రభుత్వ సేవలను ఇంటి ముంగిటకు అందించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ అంతగా ప్రజాదరణ పొందలేకపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ సర్కార్ అడ్డగోలుగా సచివాలయ ఉద్యోగులను నియమించడం, పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించి పని లేకుండానే జీతాలు ఇవ్వడంతో ఏటా ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది. సిబ్బంది ఫుల్, పనులు నిల్ అన్న ధోరణిలో గ్రామ వార్డు సచివాలయాలున్నాయి. గ్రామ పంచాయతీల్లో సేవలందించే ఈ వ్యవస్థలను పంచాయతీలకు సంబంధం లేకుండా చేయడంతో మరోవైపు గ్రామ పంచాయతీలు ఆదరణను కోల్పోయాయి. ఇక పంచాయతీ భవనాల్లోనే సర్పంచ్కి స్థానం లేకుండా పోయింది. పంచాయతీ నిధులను సచివాలయాలకు వాడుకుంటూ ఆ వ్యవస్థను అధోగతి పాలు చేశారు. సచివాలయాల ద్వారా గ్రామ పంచాయతీలపై ప్రభుత్వ పెత్తనం విపరీతం కావడంతో రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఉనికి లేకుండా పోయింది. ఈ తప్పులను సరిదిద్దాల్సిన ఆవశ్యకత కొత్త సర్కారుపై పడింది. 1,26,000 మంది సచివాలయ ఉద్యోగుల సేవలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలను అందించాలన్న లక్ష్యంతో కూటమి సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రామ వార్డు సచివాలయాలు, గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు, వాలంటీర్లు ఈ 3 వ్యవస్థలను కలిపి ఒక పటిష్టమైన వ్యవస్థ రూపకల్పన చేయాలని సర్కార్ అయితే భావిస్తోంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.